తగ్గిపోతుందంటే వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. బ్లాకింగ్ ఆఫ్ ఇయర్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇయర్ బ్లాక్ అవడం అండ్ లాస్టింగ్ ఫర్ ఆల్మోస్ట్ 7 days. నెవర్ నో ఆన్సర్స్ ఫ్రమ్ ద ఈఎన్టీ. సారీ, నో ఆన్సర్స్ ఫ్రమ్ ఈఎన్టీ. సో ఈ బ్లాక్ విషయంలో కూడా ఇందాక కూడా మనకు చెప్పారు ఆయన, చెవి సమస్యలు వస్తున్నాయి, మఫెల్డ్ గా వినపడుతోంది, ఏదో తెరలోంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు ఆయన కదా ఇందాక. ఏమండి? ఎస్ సార్. మళ్ళీ అదే చెప్తున్నారు. సో దానికి కూడా వారి దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం? ఈ రెండిట్లో మనకు బాగా అర్థమైంది ఏంటి ఈ జవాబులో? వెయిట్ లాస్ ఎక్కువగా ఆయన్ని సమస్య అని తను క్లియర్ గా ఈ మూడిట్లో వెయిట్ లాసే నా సమస్య అన్నట్లుగా చెప్తున్నారు, ఎక్కువ బాదర్ చేస్తుందని. కానీ దాని గురించి ఇంకా డీటెయిల్స్ కాకుండా మళ్ళా చెవు బ్లాక్ అయిందని ఇంకో వర్షన్లోకి వెళ్ళిపోయారు వెంటనే. కరెక్ట్. ఇంకొంచెం పాజ్ ఇస్తామో లేకపోతే ఆహా అంటామో ఊ అంటామో, అంటే ఏమైనా కదులుతారేమో, కదలకపోతే అప్పుడు మళ్ళా ఇంకొంచెం చెప్తారా మీరు అని అడిగితే ఏమైనా చెప్తారు. వెరీ గుడ్ సార్. ఇంకా ఇంకా ఎవరైనా అబ్జర్వ్ చేసింది ఏమైనా ఉందా ఈ ఆన్సర్ లో? ప్రాబ్లమ్స్ రెండింటికి కాజేషన్ తెలియట్లేదు, అది ఇబ్బంది పెడుతుంది అండి. ప్రాబ్లం కాదు, కాజేషన్ తెలియట్లేదు, అది కూడా ఇబ్బంది పెడుతుంది. అది ఎలా తెలిసింది మనకు అది ఇబ్బంది పెడుతోందని? వెయిట్ లాస్ టెస్ట్ చేసినా ఏం తెలియట్లేదు. ఇయర్ లాస్ దాని గురించి హియర్ ఇష్యూ దాని గురించి కాజేషన్ అనేది రావట్లేదు, అది ఇబ్బంది అని ఆయన అన్నారు. అది ఆ వర్డ్ ఏమన్నారు ఆయన అసలు? అంటే మన అబ్జర్వేషన్ లో మనకు ప్రామాణిక ఏది పేషెంట్ ఏ వర్డ్ యూజ్ చేశారు దానికి? నో ఆన్సర్ ఫ్రమ్ ఇది మనకి హోమియోపతిక్ ఫిజిషియన్ రాసుకొని పక్కనకు పెట్టుకోవాల్సింది ఇది. ఓకే, ఆ ఆన్సర్ లో హిడెన్ గా ఉన్న పాయింట్ ఏంటి అనేటువంటిది మీరు గమనించాలి. ఓకేనా? దే హ్యావ్ నో ఆన్సర్స్ ఫర్ ఇట్. అంటే ఇక్కడ నిజానికి పేషెంట్ ని ఇబ్బంది పెడుతున్న పాయింట్ ఏంటంటే అది ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఓకేనా? ఇది మీరు పక్కన ఎక్కడైనా రాసుకోవటమో లేకపోతే మీ తాలూకు బుర్రలో దాన్ని నిక్షిప్తం చేసుకోవడమో చెయ్యాలి. సో జ్ఞానశేఖర్ చెప్పినట్టు, అరవింద చెప్పినట్టు పాయింట్ ఏంటి? వెయిట్ లాస్ కి వాళ్ళు ఏమి దేనివల్ల మాకు తెలియదండి అంటున్నారు. ఇయర్ బ్లాక్ కూడా దేని వల్ల నాకు తెలియట్లేదండి. అంటే దేని వల్ల గనక తెలిస్తే పేషెంట్ కి ఏంటి సాటిస్ఫాక్షన్ కదా? సో ముందు ఇది దేని వల్ల తెలియకపోవటం అనేది అతన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. ఒకటి ఆ పక్కన రాసుకో. తర్వాత మళ్ళీ ఈయన యాక్చువల్ గా 2 ఇచ్చారు ఇందాక మన మూర్తి గారు చెప్పినట్టుగా కూడా. ఏంటంటే ఒకటి వెయిట్ లాస్, ఇంకొకటి ఇయర్ బ్లాక్. సో బెటర్ మనం ఏది నిజంగానే ఇతన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతోందో తెలుసుకోవడం. సో క్వశ్చన్ ఏం అడగాలి? అవుట్ ఆఫ్ దీస్ విచ్ ఈస్ బాదరింగ్ యూ ది మోస్ట్, అంతే కదా? ఏమన్నా ఒప్పుకుంటారా? ఎందుకంటే మళ్ళీ 2 ఇచ్చారు ఆయన. ఇందాక మనం అడిగితే వెయిట్ లాస్ చెప్పారు, మళ్ళీ ఇయర్ బ్లాక్ లోకి వచ్చారు మూర్తి గారు చెప్పినట్టు. సో అక్కడతో ఆగిపోయి ఉంటే మనం మళ్ళీ ఈ క్వశ్చన్ అడగక్కర్లే. కానీ మళ్ళీ రెండోసారి కూడా ఇయర్ బ్లాక్ ఇచ్చారు కాబట్టి నిజంగా ఈయన్ని ఏది బాగా ఇబ్బంది పెడుతోంది? అవుట్ ఆఫ్ దీస్ విచ్ ఈస్ బాదరింగ్ యూ ది మోస్ట్? వెయిట్ లాస్. వెయిట్ లాస్ ఇందాక ఆయన చెప్పినట్టు మన
చంద్రకాంత్ గారు చెప్పినట్టు వెయిట్ లాసే ఈయన్ని ఇబ్బంది పెడుతోంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం అడగాలి? చంద్రకాంత్ గారు, యు ఆర్ రైట్ సార్. మీదే లాస్ట్ పంచ్ మీదే అయ్యింది. సో చెప్పండి. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం అడిగితే బావుంటుంది? ఎందుకు వెయిట్ లాస్ అయ్యారు అని అడగడమా? లేతే ఏం అడగడం? ఆర్ ఎనీ అదర్ క్వెషన్స్? ఎవరైనా చెప్పొచ్చు. వెయిట్ లాస్ ఆయన తాలూకు ఇష్యూ అని ఇప్పుడు మనకి ఇచ్చేసారు ఆయన. ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? వెరీ గుడ్. ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది? వెయిట్ లాస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది జ్ఞానశేఖర్ ఓటు దానికేసాడు. In what way it is affecting you? వెరీ గుడ్. ఇంగ్లీష్‌లో సేమ్ క్వెషన్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ. సో మోస్ట్‌లీ సిమిలర్ ఇద్దరు కూడా. నాది సేమ్ క్వశ్చనే సార్. సేమ్ క్వెషనే. మనం చంద్రకాంత్ గారితో ఒక్కరితోనే మనం ఇప్పుడు పోటీలో ఉన్నాం. ఎందుకంటే ఆయన కాజ్ అడిగితే మంచిగా ఉంటుందని ఆయన అంటున్నారు. సో దాన్ని మనం ఏ రకంగా ఆన్సర్ చేయొచ్చు? ఎవరైనా? చంద్రకాంత్ గారు అన్నట్టు ఎందుకు వెయిట్ లాస్ వచ్చింది? అని కాజ్ మనం అడిగితే స్టోరీ వస్తుంది కదా సార్. వస్తే ఇబ్బంది ఏంటంటాడు ఆయన ఇప్పుడు చంద్రకాంత్ గారు. ఏం స్టోరీ అమ్మా? మనం అడిగే క్వశ్చన్ వల్ల ఏంటి యూజ్ అనేది కూడా ఆలోచించుకొని అడగాలి కదా. అవునన్నా. స్టోరీ వస్తే ఇప్పుడు ఇబ్బంది ఏంటి? ఆ కారణం తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మందేయొచ్చు కదా! అంటాడు ఆయన. అనుకుందాం. లెట్ అస్ గో విత్ హిమ్. యాక్చువల్లీ ద స్టోరీ థింగ్ ఇస్ వెయిట్ లాస్ కాదు ఆయనకే తెలియదు కదా. తెలుసో లేదో మనకు తెలీదు. మనం ఇంకా అడగలేదు కదా! ఆ క్వెషన్ అడగొచ్చని ఆయన ఇందాక చాలా రాక్ సాలిడ్‌గా నిలబడ్డారు. మనం ఆయనకి చెప్పాలి కదా ఇప్పుడు. అంటే ఒకటి వెయిట్ అడగడంలో తప్పు లేదన్న. ఆ! అడగడంలో తప్పేం లేదు. యాక్సెప్ట్ చేయొచ్చు. పర్వాలేదు. అడగొచ్చు. అంటే అడగొచ్చు. ఏంటంటే ఆయన డీపర్ లోకి మనం వెళ్ళలేం. ఎందుకు అంటే వెళ్ళలేము? అంటే యూజువల్‌గా ఎందుకు వెళ్ళలేమంటే అదే కదా! ఇప్పుడు ఆ చంద్రకాంత్ గారు ఇప్పుడు ఆయన అడుగుతారు. అదే అంటున్నాను. అదే అడగొచ్చు. మోస్ట్ అడగడంలో ప్రాబ్లమ్ లేదు. ఆ క్వెషన్ అడిగిన తర్వాతైనా సరే ఖచ్చితంగా మనల్ని డీపర్ క్వెషన్ అడగడానికి ఇంకా బెటర్ ఆప్షన్. ఐ మీన్ ఎంత వీలుంటే అంత బైపాస్ చేసుకోవడం బెటర్. అదే నాన్న. నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది. మనం చంద్రకాంత్ గారిని తృప్తిపరచాలి. ఎందుకంటే యూజువల్‌గా 99% మనకి వచ్చేవాళ్ళు ప్రాబ్లము ఇయన్నీ ఎందుకు? వెయిట్ లాస్ అయింది. నాకు 20,00,000 అప్పుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను అని అనుకుందాం ఎగ్జాంపుల్ ఒకటి. నాకు 20,00,000 అప్పుందండి. అప్పటి నుంచి నేను బరువు తగ్గిపోయాను అన్నాడతను. కదా! అనుకుందాం ఒక ఎగ్జాంపుల్‌కి. అలా మందిస్తానని అంటారాయన చంద్రకాంత్ గారు. కదా! అది ఆయనకి మనం చెప్తేనే కదా! వాళ్ళకి దాంట్లో ఇదుండేది. అడగడంలో తప్పు లేదంటున్నావు. ఆయన అదే అడుగుతానంటున్నాడు. కాదు నువ్వు జ్ఞాని, అరవింద బాదరింగ్ ఇన్ వాట్ వే అడగాలంటున్నారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు. ఉదాహరణకు సురభి ఉంది. ఆమె సెకండ్ ఇయరో, థర్డ్ ఇయరో. నిర్మల ఉంది. సో వీళ్ళకి కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇదే బాగున్నట్టుంది కదా! ఎందుకు వెయిట్ లాస్ అయ్యారో చెప్పండి అని అంటారు. ఆ క్వెషన్ నచ్చింది వాళ్ళకి. మనం ఎందుకు ఇప్పుడు ఎప్పటినుంచి అని అడుగుతూ వస్తున్నప్పుడు ఆయనకు తెలిసిన నాలెడ్జ్ నుంచి వస్తాయి ఆన్సర్స్. ఇది ఇలా ఎప్పటి నుంచి ఇలా అవుతూ వచ్చింది. సో దాన్నే ఇందాక అన్నాను ఫ్యాక్ట్స్ వస్తాయి అనేసి. లేదు అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందని అడిగినప్పుడు ఆ వెయిట్ లాస్ తనని ఎలా ప్రభావితం చేస్తుంది? దానివల్ల తనేం ఎఫెక్ట్ అవుతున్నాడు? తన మీద ఇంపాక్ట్ ఏంటనేది వస్తుంది. ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ హిస్ సెంటర్ వైపు తనని తీసుకెళ్తుంది. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ గుడ్. సో స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా చంద్రకాంత్ గారు ఈ ఆన్సర్ గమనించారా? వింటున్నా సార్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జ్ఞానశేఖర్ గారు చెప్పారు. ఇలా వెయిట్ లాస్ ఎందువల్ల వస్తోంది అంటే అది అతని సెంటర్ వైపు వెళ్ళదు అంటున్నారు.
ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే హోమియోపతి మొత్తం ఏ ప్రిన్సిపల్ మీద నిలబడిందండి? మొత్తం ఆర్గనాను సెలక్షన్ ఆఫ్ రెమెడీ. ఇండివిజువలైజేషన్. ఎక్సలెంట్. ఇండివిడ్యువలైజేషన్. సురభి ఒప్పుకుంటారమ్మా మీరు? స్టూడెంట్స్ జస్ట్ పాస్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ ఇండివిడ్యువలైజేషన్ అనే ప్రిన్సిపల్ మీదే కదా నిలబడింది, అవునా? అవును సార్, అవును సార్. వెరీ నైస్. సో జాగ్రత్తగా ఆలోచించండి చంద్రకాంత్ గారు. ఇదే చాలా కీటుకు. ఇది మీకు అర్థమైతే ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే అర్థం అవ్వదు. సో మీరు అడిగే క్వశ్చన్ ఎందువల్ల మీకు వెయిట్ లాస్ అయ్యింది అనేది ఇండివిజువలైజేషన్ వైపు తీసుకెళ్ళదు, మోర్ జనరలైజేషన్ వైపు తీసుకెళ్తుంది. అంటే ఇందాక జ్ఞాని చెప్పినట్టు కథలు వస్తాయి, ఫ్యాక్ట్స్ వస్తాయి. అంటే చాలా మందికి అది జరుగుతుంది. సో చాలా మందికి జరిగే దాంట్లోంచి మీరు ఎలా ఇండివిజువలైజ్ చేస్తారు? ఏ కేసు అయినా 20 లక్షలు అప్పు ఉంటే నేను చిక్కిపోయాను అనేది చాలా మందికి కామన్ కదా. లేదు ఎవరైనా బాగా దగ్గర వాళ్ళు, క్లోజ్ వాళ్ళు దూరం అయ్యారు, తర్వాత నుంచి నేను చిక్కిపోవడం మొదలు పెట్టాను. ఇవి కామన్నా అన్కామన్నా? కామన్ సార్, కామన్. సో కామన్ లోంచి వెళ్తే మనం ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలమా? ఒక వ్యక్తిని పట్టుకోగలమా? ఒక రెమెడీని మనం సెలెక్ట్ చేయగలమా? ఆర్ పెక్యూలియర్ నుంచి వెళ్తే మనం సెలెక్ట్ చేయగలమా? పెక్యులియర్ నుంచి వెళ్తేనే సెలెక్ట్ చేస్తాం సార్. ఇదే ఈ కాన్సెప్ట్ కి ఆధారం. ఎస్ సార్, ఎస్. ఎందుకు మనం వెళ్ళకూడదు అట్లా అంటే అవి మోర్ కామన్. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనకి తెలిసిన నాలెడ్జ్ని వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఉదాహరణకి నన్ను అందరిలోనూ ఎవడో వెధవా అని తిట్టాడు. నేను చదువుకున్నప్పుడు నాకు స్టాఫిసైక్రియాలో వెధవా అని తిట్టితే కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను, గొంతు దాకా వచ్చింది, మాట అనలేదు, డీప్ అయిపోయాను అని తెలిసింది అనుకుందాం. సపోజ్ నేను స్టాఫిసైక్రియా రెమెడీ చదువుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే నాకు తెలిసిన స్టాఫిసైక్రియా అనే మందు పేషెంట్ లో కనపడుతోందా లేదా అని సెర్చ్ చేస్తాను. అంటే పేషెంట్ ని అర్థం చేసుకుని మందు సెలెక్ట్ చేయడం కాకుండా నాకు తెలిసిన నాలెడ్జ్ పేషెంట్ లో ఉందా లేదా సెలెక్ట్ చేసుకుంటాను. లేదు నక్స్వామికాలో బాగా కోపం వచ్చింది, వంకాయ కూర చేయలేదని ప్లేట్లు గిన్నెలు విసిరేసాడు అనేది నాకు తెలిసింది. సో నేను ఏం చేస్తానంటే కూర్చున్న దగ్గర నుంచి ఏమయ్యా నీకు వంకాయ కూర నచ్చకపోతే ప్లేట్లు చెంబులు విసిరేస్తావా అని అడుగుతాను. అదే ఓకేనా? తప్పైపోతుంది సార్, అదే తప్పైపోతుంది సార్. అదనమాట ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటేనండి చంద్రకాంత్ గారు, మనం ఏ మెథడ్ తీసుకుంటున్నాం ఇది కాదు ఇంపార్టెంట్. ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనం కామన్ లో ప్రయాణం చేయకూడదు. అప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మనకి ఇంకా ప్రయాణానికి ఏమి ఉండదు, మిగలదు ఇంకేమి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మనకి చోటు ఎదురవుతూ ఉంటుంది, ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కామన్ లోంచి చూస్తున్నాం, మనకి తెలిసిన నాలెడ్జ్ లోంచి తెలిసిన మందు వెతుక్కుంటున్నాం మనం, విచ్ అల్టిమేట్లీ డజంట్ సర్వ్ అవర్ పర్పస్. ఎందుకంటే హ్యానిమన్ ఇచ్చింది కానీ, కెంట్ ఇచ్చింది కానీ, మాస్టర్ గారు ఇచ్చింది కానీ ఇండివిజువలైజేషన్. మనం ఏం చేస్తున్నాం? మనకి తెలిసిన నాలెడ్జ్ లోంచి ప్రయత్నం చేస్తున్నాం, కామన్ లోంచి చూస్తున్నాం. కావాల్సిందేమో పెక్యూలియర్, చూడటం ఏమో కామన్. సో ఇవి ఏమవుతాయంటే లాస్ట్ కి మనకి ఇవే అబ్స్టకల్స్ టు క్యూర్. అబ్స్టకల్స్ టు క్యూర్ అంటే ఏంటంటే the patient's knowledge, the physician's knowledge itself is obstacle to cure. ఎందుకే ఫిజిషియన్ తనకి తెలిసిన దాంట్లోంచే ఏం జరుగుతుంది అనేది వెతుక్కుంటాడు, ఇంతే. ఓకేనా? సో ఆ క్వశ్చన్ కన్నా కూడా ఇందాక మనకి జ్ఞానశేఖర్ గారు చెప్పినట్టు, అరవింద చెప్పినట్టు, గౌతమ్ చెప్పినట్టు, మనకి మూర్తి గారు చెప్పినట్టు కూడా ఈ వెయిట్ లాస్ ఎందుకు వస్తోంది అని అడగడం కన్నా వెయిట్ లాస్ మిమ్మల్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తోంది, ఎందుకంటే అది మనల్ని పెక్యూలియర్ వైపు తీసుకెళ్తుంది. ఈ కథ ఏం చేస్తుంది? కామన్ వైపు తీసుకెళ్తుంది. ఓకేనండి? ఓకే సార్, ఓకే సార్. సో స్టూడెంట్స్ కూడా అర్థమైందా? సురభి, నిర్మల, స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా.
ఎందుకు మీరు కనుక కరెక్ట్ గా దీన్ని పట్టుకోగలిగితే మీ మొత్తం ప్రాక్టీస్ అంతా దివ్యంగా ఉంటుంది. మీరు 10 మందికి చెప్తారు. కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కామన్ వైపు మన తాలూకు పెర్సెప్షన్ వెళ్ళకూడదు. పెక్యూలియర్ వైపు వెళ్ళాలి. వెయిట్ లాసే సెంటర్ పాయింట్ గా అతను చెప్తున్నాడు కాబట్టి వెయిట్ లాస్ ఎందుకు వచ్చి అడగడం కన్నా వెయిట్ లాస్ వల్ల మీరు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో వెయిట్ లాస్ అని అతను అన్నప్పుడు బాదరింగ్ ఇన్ వాట్ వే, ఏ రకంగా ఇది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అతని ఆన్సర్ చూడండి. డోంట్ నో వెన్ విల్ ఇట్ ఎండ్. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదు, ఎందుకంటే అలా తగ్గిపోతూ ఉన్నాడు. 20 pounds తగ్గిపోయాడు కదా ఏడాదిలో. సో డోంట్ నో వెన్ విల్ ఇట్ ఎండ్స్. సంథింగ్ సీరియస్, ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉందా? వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? ఆల్ సచ్ సార్ట్ ఆఫ్ థాట్స్. సో ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉందో తెలియదు, ఎందుకు ఇది నాకు జరుగుతుందో తెలియదు, ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది. ఇది ఆయన ఇచ్చింది. సో నెక్స్ట్ ఏం అడుగుతాం? ఇందులో మనకు అర్థం కానిది ఏంటి, అర్థం అయింది ఏంటి, అర్థం కానిది ఏంటి? ఎవరు మాట్లాడట్లేదా, లేకపోతే నాకు వినపట్లేదా? ఏది కూడా అర్థం కాలేదు కదా. ఏది అర్థం కాలేదు. ఓకే, అప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాం? ఐ డిడ్ంట్ గెట్ యూ. అంతే. లేకపోతే మీనింగ్, లేకపోతే ఐ డిడ్ంట్ గెట్ యూ, ఆహా, అది అంతే కదా. సో డిడ్ంట్ గెట్ యూ, ఎస్ సార్. థాట్స్ అంటే whether something is wrong with me, is it serious, is it burn me out. సో దేన్ని ఎండార్స్ చేస్తున్నాడు ఆయన? హలో, థాట్స్. అంతే కదా, ఒప్పుకుంటారా అందరూ? ఏమండి మాట్లాడండి, లేకపోతే టైప్ అయినా చేయండి. నిద్రపోతున్నారు ఏమండి? థాట్సే కదా. మీనింగ్ అంటే థాట్స్, వెదర్ సంథింగ్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ బర్నింగ్ మీ అవుట్. అది అతన్ని కాలుస్తోందిట. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. Tell about these thoughts in detail. వెరీ గుడ్. ఇంకా బర్నింగ్ అవుట్ అంటే వెరీ గుడ్. బర్నింగ్ అవుట్ అన్నారా, దాని గురించి చెప్పండి అని అడగచ్చు. కానీ ఆ క్వశ్చన్ కొంచెం కంప్లీట్ అయినట్టు లేదు కదా. ఇంకా ఏదో చెప్తారు తను. సో అప్పుడు మనం మళ్ళీ ఏం అడుగుతాం? అలా సగంలో వదిలేసినట్టు అనిపిస్తే అంటాం. ఇంకొంచెం చెప్పండి, లేదా కంప్లీట్ చేయండి. డిడ్ంట్ గెట్ యూ కదా, మళ్ళీ అర్థం అవ్వలేదు సెకండ్ టైం కూడా. am I going to die? నేను చనిపోబోతున్నానా? సంథింగ్ బ్యాడ్ అండ్ ఇట్స్ టూ లేట్ టు ఫిక్స్. అంటే ఏదో జరుగుతోంది, అది ఏమైనా లేట్ అయిపోతుందా ఫిక్స్ చేసుకోవడానికి, అలా అనిపిస్తుంది అతనికి. సంథింగ్ బ్యాడ్ జరుగుతోంది, నేను ఏమైనా లేట్ చేస్తున్నానా? am I going to die? నేను చనిపోబోతున్నానా?
సచ్ సార్ట్ ఆఫ్ థాట్స్, అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. టెల్ ఎ లిటిల్ బిట్ మోర్, అంతే కదమ్మా, ఒప్పుకుంటారా? అక్కడ ఆప్ చేశాడు ఆయన. యామ్ ఐ గోయింగ్ టు డై, సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ టూ లేట్ టు ఫిక్స్ సచ్ సార్ట్ ఆఫ్ థాట్స్. గౌతమ్ ఓకేనా? ఓకే. ఇప్పుడు అది అడిగాను, టెల్ అబౌట్ దట్ డాట్స్ ఎ లిటిల్ బిట్. ఎందుకంటే అతను థాట్స్ తో ఆపాడు కదా ఆ ఆన్సర్, అవునా? హలో, అవునండి, అవును. యా. Yes, ఇప్పుడు sir. చూడండి, ఏ క్వశ్చన్ అయితే చంద్రకాంత్ గారు అడిగారో ఆన్సర్ అదే వస్తుంది, కానీ మనం ఎందుకు మొదలైందని అడగలేదు, కానీ అతను ఆన్సర్ అది ఇస్తున్నాడు. చూడండి, ఐ వాజ్ సిక్ విత్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, somebody called it as viral infection, some called it as bacterial infection. Way back, sickness took for months and it was not recovered quickly. సో ఇతను ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడినట్టు, థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి. అది చాలా ప్రాబ్లం అయిపోయింది, గొంతు పెగల్లేదు ఆ టైంలో, రికవరీ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. డ్యూరింగ్ దట్ పీరియడ్ ఐ లాస్ట్ 7 pounds. ఆ టైంలో ఇతను 7 pounds తగ్గిపోయాడట. మై మైండ్ ఈజ్ సంథింగ్ విత్ ద వెయిట్ లాస్. సారీ, మై మైండ్ ఈజ్ కనెక్టింగ్. మై మైండ్ ఈజ్ కనెక్టింగ్ విత్ ద వెయిట్ లాస్. ఆల్రెడీ హ్యాపెండ్, విచ్ వాజ్ ఆల్రెడీ హ్యాపెండ్. సో ఆ టైంలో 7 pounds తగ్గిపోవడంతో నేను ఏదో ఆ వెయిట్ లాస్ కి కనెక్ట్ అయ్యాను. అండ్ నౌ హ్యాపెనింగ్ యాజ్ ఇఫ్, అది ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని మంత్స్ పాటు రికవరీ కానప్పుడు అతను 7 pounds తగ్గిపోయాడు. అప్పటి నుంచి కూడా నా మైండ్ ఆ వెయిట్ లాస్ కి కనెక్ట్ అయింది. ఓకే, ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేస్తున్నట్టున్నారు, రీసౌండ్ వస్తుంది. హలో, ఓకే. My mind was connected with that weight loss, which was already happened and now happening. Malignancy. సో ఫస్ట్ టైం ఈయన ఒక వర్డ్ వాడాడు, ఏంటంటే అది మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్. ఇన్ మై బాడీ ఆల్ సచ్ సార్ట్ ఆఫ్ థాట్స్. సో ఏమన్నా క్యాన్సరా అనేటువంటి ఆలోచన. బిఫోర్ సిక్నెస్ ఐ ఆమ్ సీయింగ్ ఏ థెరపిస్ట్ ఫర్ యాంగ్జైటీ. సో అలా ఇన్ఫెక్షన్ కొన్ని నెలల పాటు రానప్పుడు నేను ఒక థెరపిస్ట్ ని కలిశాను ఫర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉంది ఆయనకి, యాంగ్జైటీ ఉంది. సో ఒక సైకాలజిస్ట్ ని ఆయన కలిసి దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారు. దాని తర్వాత ఆయనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది థ్రోట్, అది కొన్ని మంత్స్ పాటు తగ్గలేదు. అప్పుడు 7 kgs బరువు తగ్గిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన మైండ్ వెయిట్ లాస్ కి కనెక్ట్ అయ్యింది. సో ఆ వెయిట్ లాస్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు కూడా ఆయన మైండ్ బరువు తగ్గిపోతున్నాను అనే చుట్టూ తిరుగుతోంది. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇన్ 2017. యాంగ్జైటీ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ విత్ ప్రొఫెషనల్ కాజెస్.
సో ఆ యాంగ్జైటీ దేని గురించి వస్తుంది? ప్రొఫెషనల్ కాజెస్ వల్ల వస్తుంది. ఐఎమ్ నాట్ ఏ గుడ్ am I not good enough? నేను బాగా పని చేయట్లేదా? am I slow? నేను స్లో. బాస్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ. సో మా బాస్ నాతో హ్యాపీగా లేరు. దే మే ఫైర్ అవుట్ మీ ఫ్రమ్ ద ప్రొఫెషన్. వాళ్ళు నన్ను ఎప్పుడైనా ఈ ప్రొఫెషన్ లోంచి తీసివేయచ్చు. ఇట్ వాజ్ హ్యాపెండ్ యాక్చువల్లీ, అలా జరిగింది కూడా ఇన్ 2021 ఈవెన్చువల్లీ. సో ఈ డిప్రెషను, యాంగ్జైటీ ఉన్నాయి ఆయనకి. అలాగే నన్ను ఎప్పుడైనా నేను స్లోగా ఉన్నానా, నేను వర్క్ సరిగ్గా చేయట్లేదా అనేటువంటి ఆలోచనలతో ఆయన చాలా మదన పడుతున్నారు. దాంతో యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చి సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి సైకాలజీ మందులు కూడా వాడుతున్నారు. సో నన్ను ఏమైనా తీసేస్తారేమో ఉద్యోగంలోంచి అనేటువంటి భయం ఉంది ఆయనకి. కానీ ఈవెన్చువల్లీ అలాంటిది జరిగింది కూడా. ఎప్పుడు? 2021లో. 2017 నుంచి ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, కానీ 2021లో అది యాక్చువల్గా జరిగింది. మై మైండ్ ఆల్వేస్ థింక్స్ ఎ లాట్. చాలా ఆలోచిస్తూ ఉంటుంది నా మనస్సు. ఆల్మోస్ట్ విత్ దిస్ థాట్స్ అండ్ వెయిట్ లాస్ ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ మీ. సో ఈ వెయిట్ లాస్తో, ఆలోచనలతో ఇట్ సీమ్స్, నాకు అనిపిస్తుంది, సంథింగ్ రాంగ్ ఇన్ మీ, ఏదో నాలో తేడా ఉంది అని అనిపిస్తుంది అని ఇచ్చాడు అని చెప్పారు పేషెంట్. ఇది థాట్స్ గురించి మనం అడిగితే ఆయన ఇంత ఉపోద్ఘాతం ఇచ్చారు. సో ఇదంతా మనకి ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అయితే ఏది ఇంపార్టెంట్ చెప్పండి. చంద్రకాంత్ గారు మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. అవును సార్, కొద్దిగా నాకు కూడా. అంటే సార్ ఆయన ఒకటి ఫియర్ అనేది ఒకటి తెలిసింది సార్. అంతకంటే ఎక్కువ ఏంటంటే సార్, నేను సరిగా పని చేయలేకపోతున్నానా, ఒకవేళ నా జాబ్ పోతుందా అనే భయం ఇంకెక్కువ ఉన్నది సార్. అంటే దాని వెనకాల ఏదన్నా డబ్బుకు సంబంధించి రిలేటెడ్ ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉండొచ్చు అని దాని గురించి ఎక్కువ సఫర్ అవుతున్నాడని అనిపిస్తుంది సార్. కానీ మనం ఆ క్వశ్చన్ అడగలేదు కదా. కానీ వచ్చిందా రాలేదా అల్టిమేట్ గా? అవును సార్. దీన్ని ఇండైరెక్ట్ వే ఆఫ్ ప్రోబింగ్ అంటారు. అంటే మనం నీకు ఏది ఉంది అని మనం డైరెక్ట్ గా అడగకుండా వారి చేతే వాళ్ళ ప్రాబ్లం చెప్పించడం వల్ల, జ్ఞానశేఖర్ గారు ఇందాక చెప్పినట్టు, వాళ్ళ నాలెడ్జ్ లోంచి కాకుండా ఒరిజినల్ గా ఉన్న ప్రాబ్లం చెప్తారు. ఓకేనా? అదే డిఫరెన్స్. విషయం అదే ఉంటుంది, కానీ మన నాలెడ్జ్ వస్తే ఏమవుతుంది? నక్స్వామి కావాడు వంకాయ కూర చేయకపోతే పాత్రలు విసిరేస్తాడు అని తెలుసు అనుకోండి, మనం ఏం చేస్తామంటే దాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తెలియకుండా, ఇది మనకు తెలిసి చెయ్యం, మనం అన్ప్రిజుడ్యూస్డ్ గా చూడాలి అని మనం తెలుసుకుంటాం. హ్యానిమన్ గారు చెప్పారు, మనకి మాస్టర్ గారు చెప్పారు అని అనుకుంటాం. కానీ మనం చేసే పని ఏమవుతుంది? అల్టిమేట్ గా మనం తెలియకుండానే మనం లయ తప్పుతాం. దాన్ని మనం ఓవర్కమ్ చెయ్యాలంటే ఎలా చెయ్యొచ్చు అనే దానికి మనకు ఒక గైడ్ లైన్స్. ఇది ఇండైరెక్ట్ వే ఆఫ్ ప్రోబింగ్. అంటే విషయం తెలుసుకుంటాం, కానీ నువ్వు చెప్పని అడగం. వాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాడి నాలెడ్జ్ లేకుండా, వాడు యథార్థంగా ఏదుందో అదే చెప్తాడు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఈ పేరాలో మనకి ముందుకు ప్రొసీడ్ అవ్వాలి మనం అనుకుంటే మనకి ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, ఏం క్వశ్చన్ అడగాలి? మనకి 2021 క్లారిటీ ఉంది సార్. ఫైండ్ అవుట్ అయ్యానని చెప్పాడు, అది ఓకే. బట్ 2017లో యాంగ్జైటీ, డిప్రెషన్ అవి వచ్చాయని చెప్పారు. ఏం జరిగింది ఆ మూమెంట్? 2021 ఒక రిజల్ట్, పెద్ద మన దాంతో పని లేదు కదా, ఎందుకంటే ముందు నుంచి ఆయనకు ఉంది కదా.
2017 నుంచి మనం ప్రోబ్ చేయొచ్చు. ఓకే. ఇంకా ఏం ప్రోబ్ చేయాలి మనం? ఏం జరిగింది 2017లో వాట్ హ్యాపెండ్ అట్ దట్ మూమెంట్. వాట్ హ్యాపెండ్ అట్ దట్ మూమెంట్. వెరీ గుడ్. ఇంకా జ్ఞాని సంథింగ్ రాంగ్ ఇన్ మీ అని కంక్లూడ్ చేశారు. ఆ సంథింగ్ రాంగ్ తనని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటావు? అరవింద్ It's అది like కాదు అది తెలుసుకుందాం అంటుంది, నువ్వేమో ఇది తెలుసుకుందాం అంటున్నావు. నేను ఎవరిది ఫాలో అవ్వాలి? సేమ్ ఆన్సర్ మళ్ళీ. అది ఇంకా ఎప్పటి నుంచి అన్నప్పుడు ఇంకొంచెం పాత కథ చెప్తాడు. బట్ ఆ కథలో ఓకే. తనేంటి తెలుసుకోవడం కోసం ఇంకొంచెం లోతుకెళ్ళడానికి ఏం అడగాలి అనేది చూసుకోవాలి. కరెక్టే. అన్ని మనకి ఎండార్స్ చేసే వర్డ్ ఏంటి? ఇదే తెలుసుకోవాలని మనం అరవిందాన్ని కన్విన్స్ చేయాలంటే ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ఏంటది? చూస్తున్నా, ఇంకోసారి చదువుతా. రైట్. ఏమంటే ఎవరైనా చెప్పచ్చు. శ్రీకర్, గౌతమ్, రాధాకృష్ణ గారు. అంటే ఇందులో మై మైండ్ ఈస్ కనెక్టింగ్ విత్ ద వెయిట్ లాస్ ఒకటి, ఓకే. తర్వాత మ్యాలిగ్నెన్సీ ఇన్ మై బాడీ ఆల్సో థాట్స్. కరెక్ట్. సో ఇక్కడ చాలా ఇష్యూస్ చెప్పుకుంటూ వచ్చాడు. 1, 2, 3, 4 ఇష్యూస్ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సిచ్యువేషన్ నేనుంటే ఏం చేస్తానంటే, సార్ యూ హ్యావ్ సెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్, లైక్ ఏమేం చెప్పారంటే ఇవన్నీ చెప్పారు కదా, వీటిల్లో ఏది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది అని ఆ క్వశ్చన్ అడుగుతాను నేనైతే. రైట్. ఓకే. మరి జ్ఞాని ఏమో సంథింగ్ రాంగ్ అడిగితే బాగుంటది అంటున్నాడు. ఎందుకు అది అడగకూడదు మనం? అంటే మళ్ళీ ఇవే చెప్తాడు ఆయన. సంథింగ్ రాంగ్ అంటే ఖచ్చితంగా ప్రాబబుల్ గా మళ్ళీ ఇవే వస్తూ ఉంటాయి. అదే సార్ నేను సంథింగ్ రాంగ్ అంటే మళ్ళీ సేమ్ ఇవే చెప్పుకుంటూ రావచ్చు. ఓకే, మళ్ళీ ఇదే రావచ్చు. ఓకే, శ్రీకర్ ఏమంటాడో చూద్దాం. ఉన్నాడా? రాధాకృష్ణ గారు ఏమంటారు? నేను ఇంకా ఆలోచనలోనే ఉన్నానండి ఏం అడగాలి అని. అతను మళ్ళా ఇదే చెప్తాడేమో, మనం ఆ యాంగ్జైటీ, డిప్రెషన్ దాని గురించి మళ్ళా చెప్తాడేమో అని అనుకుంటున్నాను. ఓకే, నాకు అందరూ కనపట్లేదు. శ్రీకర్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఓకే, టైప్, యూ కెన్ టైప్ శ్రీకర్. ఓకే, సరే. ఇప్పుడు మనకి మల్టిపుల్ ఇష్యూస్ వచ్చాయి. గౌతమ్ ఒకలాగా అన్నాడు, జ్ఞాని ఒకలా అన్నాడు, అరవింద ఒకలాగా అన్నారు, మన చంద్రకాంత్ గారు ఒకలా అన్నారు. ఇప్పుడు ఈ మొత్తం పేరా అంతా కూడా గౌతమ్ చెప్పినట్టు ఈ థాట్స్ గురించి మనకి ఆయన చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అది ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? సో థాట్స్ గురించి ఆయన ఏమేం చెప్పాడో చూద్దాం. ఫస్ట్ ఒకటి ఏంటంటే, నాకు ఓసారి ఎప్పుడో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, అందరికీ తొందరగా తగ్గిపోయింది, నాకు తొందరగా తగ్గలేదు, మంత్స్ పట్టింది. ఓకే, అప్పుడు నాకు వెయిట్ లాస్ అయింది. అప్పటి నుంచి ఎందుకనో నేను ఈ వెయిట్ లాస్ కి కనెక్ట్ అయ్యాను అని చెప్పాడు. 1 కదా. రెండోది, నాకు ఈ డిప్రెషన్ కి, యాంగ్జైటీకి నేను సైకాలజిస్ట్ ని కలిశాను, ఆయనకి సంబంధించిన మందులు వాడుతున్నాను, నేను సరిగ్గా లేనా, నేను సరిగ్గా పనిచేయట్లేదా, వాళ్ళు నన్ను తీసేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడిని అప్పట్లో. ఆ ఆలోచనలు నిజంగానే తీసేశారు కూడాను. ఇప్పుడు 2021లో కదా. ఇది జరిగింది. మూడవది,
ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్ అన్నాడు ఆయన లాస్ట్ లో. ఈ థాట్స్ వెయిట్ లాస్ వల్ల ఆల్మోస్ట్ విత్ దిస్ థాట్స్ అండ్ వెయిట్ లాస్ ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్ ఇన్ మీ అన్నాడు ఆయన. ఎండ్ క్వశ్చన్ ఎండింగ్ లో. అవునండి, 3 రకాలు చెప్పారు. మీరు ఏం కనెక్షన్ మీకు దొరకట్లేదా ఈ పేరాలో? నాకు ఆలోచనలు, క్యాన్సరు, మ్యాలిగ్నెన్సీ, నన్ను తీసేస్తారేమో, నేను గుడ్ ఎనఫ్ కాదేమో, బాస్ నన్ను తిడతాడేమో, నన్ను ఫైరప్ చేసేస్తారేమో, నిజంగానే ఫైరప్ జరిగింది 2021లో, తీసేశారు కూడాను. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి వెయిట్ లాస్తో నాలో ఏదో తేడా ఉంది అనిపిస్తోంది నాకు అన్నాడు. తేడా అంటే అని అడగచ్చు సార్. కదా! ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నాడు ఆయన పేరాలో, గౌతమ్ జాగ్రత్తగా విను. ఆల్రెడీ థాట్స్ వల్ల, ఆల్రెడీ వెయిట్ లాస్ వల్ల తనకేమనిపిస్తోందో చెప్తున్నాడు. సో ఆయన ఎక్కడున్నాడు? డెల్యూజన్స్ లో ఉన్నాడు. ఆయన వెర్జ్ ఆఫ్ డెల్యూజన్ లో ఉన్నాడు కదా, వెళ్తున్నాడు అతను. ఇప్పుడు ఆగండి, అది కాదు, మళ్ళీ ఈ మొత్తంలో మళ్ళీ ఏదైనా చెప్పండి అని అనడం ఎందుకు, అతను చెప్తున్నాడుగా. అవును నాకు ఆలోచనల వల్ల, అవును వెయిట్ లాస్ వల్ల నాలో ఏదో తేడా ఉందేమో అనిపిస్తోందండి అన్నాడు అతను, పేషెంట్. సో మనం మళ్ళీ వెళ్ళి ఆహా కాదండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు మొత్తం అందట్లోనూ ఇన్ వాట్ ఈస్ దిస్ బాదరింగ్ అని అడగకూడదు. ఎందుకంటే సీమ్స్ సంథింగ్ రాంగ్ వర్డ్ చూడండి, అక్కడ చాలా ఇంపార్టెంట్. నేను అండర్లైన్ చేసిన వర్డ్ ని. ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్, నాకు అనిపిస్తోంది. ఇట్స్ అన్ ఇమాజినేషన్ కదా, అనిపించడం ఏమిటి, ఇట్ అవును సీమ్స్ ఏమిటి, ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ అన్నాడు. నాలో తేడా ఉంది అన్నాడు అనుకో, ఓకే తేడా ఉందని ఫీల్ అవుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్, నాలో ఏదో తేడా ఉందని అనిపిస్తోందిట. సో అనిపించడం ఈజ్ ఏ డీపర్ లెవెల్, ఇట్స్ అన్ ఇమాజినేషన్. ఐ ఫీల్ ఐఎమ్ రాంగ్ అంటే ఇట్స్ అన్ ఎమోషన్ కదా. సో ఇమీడియట్ గా దాన్ని క్యాచ్ చేసేయాలి, మన బుర్ర ఫట్ ఫట్ మన గంట కొట్టేయాలి. ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్, అండర్లైన్ సంథింగ్ రాంగ్ డిడింట్ గెట్ యూ. సంథింగ్ రాంగ్ ఏంటో నాకు తెలియలేదు. సంథింగ్ రాంగ్ అర్థం కాదు. మీనింగ్, సంథింగ్ రాంగ్ ప్లీజ్ టెల్ అబౌట్ దట్. సంథింగ్ రాంగ్ అంటే సంథింగ్ రాంగ్, మీరు ఏదైనా సరే, కానీ క్వశ్చన్ మాత్రం దాన్ని అనుసరించే వెళ్ళాలి. ఇలా పట్టుకోవాలి. స్టూడెంట్స్ కూడా చూడండి, ఇంత పెద్ద ఎస్సేలో ఆయన 5-6 పాయింట్లు చెప్పాడు. నాకు వెయిట్ లాస్ అంటే ఆలోచనలు వస్తాయి, నాకు క్యాన్సర్ ఉందేమో అని భయం వేస్తుంది, నేను గుడ్ ఎనఫ్ కాదా, బాస్ నన్ను తిడతాడేమో, వాళ్ళు నన్ను ఫైరప్ చేసి ఉద్యోగంలో తీసేస్తారేమో, అలా నాకు యాక్చువల్ గా జరిగింది. అంతకు ముందే నేను సైకాలజిస్ట్ మందులు వాడుతున్నాను యాంగ్జైటీ డిప్రెషన్ కి. అంటే దేనికి వాడుతున్నాం యాంగ్జైటీ డిప్రెషన్ కి మనకు తెలియదు. సో ఇన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ అండ్ పెర్ముటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్ గా అతనే ఒక వర్డ్ అన్నాడు, ఈ వెయిట్ లాస్ తోను, ఈ థాట్స్ తోను, ఇట్ సీమ్స్ సంథింగ్ రాంగ్ ఇన్ మీ, నాలో ఏదో తేడా ఉందని అనిపిస్తోంది ఆయనకి. చూడండి, సో ఇమీడియట్ గా మనం ఆ మిగతా పార్ట్ అంతా మన బుర్రలోంచి పోవాలి. ఇట్ సీమ్స్ అది ఒకటే గుర్తుండాలి, టింగ్ మనం వెలగాలి. సార్బాన్ బాగా చెప్తారు, ఆహా అంటారు. ఇట్ సీమ్స్, సో సంథింగ్ రాంగ్ డిడ్ంట్ గెట్ యూ. ఫియర్ దట్ సమ్ ట్యూమర్ ఈజ్ దేర్, అదిటండి బయటకు వచ్చింది. భయం వేస్తోందిట, లోపల ఏదైనా ట్యూమర్ ఉందేమో. హ్యాండ్ జెస్చర్స్ స్టార్టెడ్. ఇక్కడ హ్యాండ్ జెస్చర్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా మామూలుగా ప్లెయిన్ టాక్ నడిచింది. ఇక్కడ నుంచి ఫియర్ దట్ సంథింగ్ ఈజ్, సమ్
ట్యూమర్ ఈజ్ దేర్, లోపల ఏదో ట్యూమర్ ఉంది. క్యాన్సర్ ఈజ్ దేర్ మేకింగ్ మీ లూజ్ వెయిట్. సో ఏదో ట్యూమర్ ఉంది లేదా క్యాన్సర్ ఉంది, దానివల్ల నేను బరువు తగ్గిపోతున్నాను. ఆర్ సంథింగ్ బ్యాడ్ డిసీజ్, అవి కాకపోతే ఇంకో బ్యాడ్ డిసీజ్, విచ్ మే ఈవెన్ నాట్ నో, అగైన్ అండర్లైన్, విచ్ ఐ మే నాట్ నో, ఇంకొక జబ్బు ఏదో ఉంది, క్యాన్సర్ కానీ ట్యూమర్ కానీ కాదు, ఇంకో కొత్త జబ్బు, విచ్ ఐ మే నాట్ నో, నాకు తెలియని జబ్బు ఏదో ఉంది. విచ్ ఈజ్ అర్జింగ్ మీ, అది లోపల అతన్ని అర్జీ చేస్తోందిట. హ్యాండ్ జెస్చర్. డిడింట్ గెట్ యూ, నాకు అర్థం కాలే. అతనికి ఐడియా ఏంటి, లోపల ఏదో ట్యూమర్ ఉంది, క్యాన్సర్ ఉంది, లేదా ఇంకో భయంకరమైన జబ్బు ఉంది, అదేంటో కూడా నాకు తెలియదు. ఓకేనా? హలో, ఉన్నారా? ఓకే సార్. మళ్ళీ మనకు ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ, అండర్లైన్ చేసుకునే పాయింట్ ఏంటండి అది? విచ్ ఐ మే నాట్. అరవింద ఏంటమ్మా అది? విచ్ ఐ మే నాట్ నో. సో ఎన్నిసార్లు వస్తుందో చూడండి. నాట్ నో అనేది సంథింగ్ అతని తాలూకు సోర్స్ కి సంబంధించింది. 4వసారి వచ్చింది కేసులో ఇప్పటికొచ్చి. అంటే ఇతను ఏదైనా తెలియకపోతే, తెలిస్తే ఓకే, తెలియకపోతే అతను ఏదో అవుతాడు, ఏంటో మనకి తెలియదు. కానీ ప్రతిసారి అతను ఏం చెప్తున్నాడు, నాకు తెలియతే, నాకు తెలియకపోతే, నాకు తెలియకపోతే, నాకు తెలియకపోతే అని చెప్తున్నాడు. సో సంథింగ్ మనం ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి కానీ, తర్వాత ఇతని రెమెడీ సెలెక్ట్ చేయడానికి కానీ ఉపయోగపడే పాయింట్ ఏంటి, నాట్ నోయింగ్. అంటే ఏదైనా విషయం తెలియకపోతే ఇతను ఎఫెక్ట్ అవుతాడా లేదా? తీవ్రంగా ప్రభావితం అవుతున్నాడు సార్. సో విషయం ఏదైనా కావచ్చు, తెలిస్తే ఏదో జాగ్రత్త పడతాడు, తెలియకపోతే ఇతను ఇబ్బంది పడతాడు. ఈ విషయం అతను చాలా సార్లు ఇస్తున్నాడు, అది పక్కన సైడ్ లైన్ చేసి పెట్టుకోండి. సార్ ఒక చిన్న క్వశ్చన్ యాక్చువల్లీ. యా ఆయన వెయిట్ లాస్ అనేది చాలా, అంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నాడు, అది చాలా కాలం బట్టి జరుగుతున్నది. అన్ని టెస్టులు చేసుకున్నారు, అక్కడ ఏం లేదు, అంత నార్మల్ గా వచ్చాయి. అలాంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది అనే యాంగ్జైటీ ఉండటం కామన్ కింద తీసుకోవచ్చా సార్? ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ గా తీసుకోవచ్చు. అందుకనే మనం ఎందుకు జరుగుతుంది అనేది క్వశ్చనే వేయలేదు కదా రాములు మనం, అవునా? గమనించి మనం ఎందుకు జరుగుతుందనే క్వశ్చన్ అతను చెప్తున్నాడు, మనం ఆ క్వశ్చన్స్ అడగలే అసలు. అవునవును, కరెక్ట్. ఓకే. ఇప్పుడు కూడా ఈ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ మీ అంటే మనం నాకు అర్థం కాలేదని అడిగాం, అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు సంథింగ్ రాంగ్ అంటే నాలో ఏదో ట్యూమర్ ఉందో, క్యాన్సర్ ఉందో, ఏదో తెలియని జబ్బు ఉందో, విచ్ ఐ మే నాట్ నో అని అని అతని ఫీలింగ్. లోపల ఏదో ఉంది అనేది అతని ఫీలింగ్. ఓకేనా? ఓకే సార్. ఓకే. మళ్ళీ సేమ్, డిడింట్ గెట్ యూ, అర్థం కాలే. సపోజ్ చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. సపోజ్ ఇఫ్ ఐ హ్యాడ్ హెడేక్, నాకు తలపోటు వచ్చింది అనుకోండి, ఐ థింక్ ఇట్స్ ఈజ్ ఏ స్ట్రోక్, అది ఏదైనా పెరాలిసిస్ ఏమో, స్ట్రోక్ ఏమో అని. మ్యాలిగ్నెన్సీ ఈజ్ దేర్ ఇన్ మై హెడ్, ఏదైనా మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ ఉందా తలలో అనిపిస్తుంది. అండ్ సో I will immediately go to tests and I underwent MRI which is normal. So వెంటనే అతను MRI చేయించుకుంటే అది నార్మల్ అయిపోతుంది. పెయిన్ ఇన్ ద నెక్ రీజియన్ and I think it is malignancy. Underwent X-ray and it is normal. So నెక్ రీజియన్ లో పెయిన్ ఉందిట, వచ్చింది అనుకుందాం. హెడ్ రీజన్ లో పెయిన్ వచ్చినా అది మ్యాలిగ్నెన్సీ అనుకుంటాడు, స్ట్రోక్ అనుకుంటాడు. నెక్ రీజన్ లో పెయిన్ వచ్చినా అది మ్యాలిగ్నెన్సీ అనుకుంటాడు, స్ట్రోక్ అనుకుంటాడు.
పెయిన్ ఇన్ ది చెస్ట్, బరువు, చెస్ట్ లో బరువు వచ్చింది, నొప్పి వచ్చింది. ఐ థింక్ ఇట్స్ అన్ హార్ట్ అటాక్, అది హార్ట్ అటాక్ అనుకుంటాను. అండ్ ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్ ఐ మే పాస్ అవుట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో నడుస్తూ నడుస్తూ పడిపోతే నేను అక్కడికక్కడే చచ్చిపోవచ్చు. వాట్ డస్ అదర్ పీపుల్ థింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? సో అలా గనక జరిగితే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇది ఇచ్చాడు ఆయన. ఏమంటే అర్థమైందా? సో 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన. పైనవి అర్థమవుతున్నాయి, లాస్ట్ లో వచ్చింది ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అదేమిటి అసలు? ఇతను చచ్చిపోతే ఇంకేమనుకుంటారు? ఇతనికి ఎందుకు? నాకు ఇతను ఏమంటున్నాడు? హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ చచ్చిపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారో అతనికి ఏం తెలుస్తుంది కదా? అవునా? హలో, ఏమన్నా ఉన్నారా? ఉన్నాం సార్. ఓకే, అందరూ ఉన్నారు. ఓకే ఓకే. సో మీరందరూ చూడండి, ఇక్కడ ఒక ఆందోళన, కంగారు, భయం, మ్యాలిగ్నెన్సీ అనేది అతని ఇబ్బంది అని చెప్తున్నాడు. అది లోపల ఉందేమో అని చెప్తున్నాడు. తన లోపల తేడా అని చెప్తున్నాడు. ఆ తన లోపల తేడా ఏంటండి? అది ఏంటి? ఆ తన లోపల సందేహించే గుణం, భయం, అంతే కదా? ఎలాంటి భయం? ఏదొచ్చినా అది క్యాన్సర్ ఏమో అని భయం. అవును. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా? హలో, క్లారిటీ. ఇప్పుడు అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్, అతను పైవేంటి? ఐ హ్యాడ్ పెయిన్ ఇన్ చెస్ట్, ఇఫ్ ఐ హ్యావ్ పెయిన్ ఇన్ ద హిప్ రీజియన్, ఇఫ్ ఐ హ్యావ్ పెయిన్ ఇన్ ది హెడ్, ఐ థింక్ ఇట్ ఈస్ మ్యాలిగ్నెన్సీ. ఇఫ్ ఐ హ్యావ్. నాలుగోది, ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్ ఐ మే పాస్ అవుట్ దేర్ ఇట్ సెల్ఫ్ సడన్లీ. అండ్ వాట్ డస్ అదర్ పీపుల్ థింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? అది లాస్ట్ది. కొంచెం ఇంగ్లీష్ లైట్ గా అర్థం చేసుకోండి. పైవన్నీ ఐ హ్యావ్, లాస్ట్ది ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్. కింద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చారు, చూసారా? ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్, ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్ ఐ మే పాస్ అవుట్ దేర్ సడన్లీ. అండ్ వాట్ డస్ అదర్ పీపుల్ థింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? ఇది ఏమిటో మరి మీకు అర్థమైందా? నాకైతే ఏం అర్థం అవ్వలేదు. మరి ఏం అర్థం కావట్లేదు. పైన ఏమో చెప్తున్నాడు ఏమని, తలలో ఏదైనా వస్తే అది క్యాన్సర్ ఏమో, హిప్ రీజియన్ లో ఏదైనా వస్తే అది క్యాన్సర్ ఏమో, చెస్ట్ లో వస్తే అది హార్ట్ అటాక్ ఏమో అని చెప్తున్నాడు. అది భయం అని అర్థం అవుతుంది కదా? ఏమండి? అవును సార్, అవును. లాస్ట్ లో ఏం చెప్తున్నాడు? నేనేమో స్ట్రీట్ మీద నడుస్తున్నంట, ఒక స్ట్రీట్ లో నడుస్తున్నంట, సడన్ గా పడిపోయాను, చచ్చిపోయాను. ఇఫ్ ఐ పాస్ అవుట్ దేర్ సడన్లీ వాట్ డస్ అదర్ పీపుల్ థింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? అలా గనక నేను చచ్చిపోతే నా గురించి వాళ్ళు ఏమనుకుంటారో మిగతా వాళ్ళు అంటున్నాడు ఆయన. గౌతమ్, సురభి, నిర్మల ఏమంటారు దీన్ని? సార్, అతన్ని థర్డ్ పర్సన్ చేసేసి ఇలా ఈ పరిస్థితి మరొకరికి ఉండుంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు మీరు అని అడగచ్చు సార్.
అడగచ్చు. అసలు ముందు ఇక్కడ ప్యూర్ ఏమర్థమైందని నాకు డెల్యూషన్, తెలుసు. ప్యూర్ డెల్యూషన్. ఇది డెల్యూజన్ అండి. ఇది ఖచ్చితమైన డెల్యూజన్ కదా. ఎందుకంటే నేను నడుస్తూ నడుస్తూ చచ్చిపోతే మిగతా వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అని అనిపించడం అనేది ఇట్స్ ఏ ప్యూర్ డెల్యూజన్ యాజ్ గౌతమ్ సెడ్. సో మనం కరెక్ట్ గా ఇప్పుడు డెల్యూజన్ లోకి వచ్చేసాం, అవునా? సో విచ్ ఈజ్ ఏ మోర్ పెక్యూలియర్ టు ద పర్సన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కామన్ థింగ్. మనకి తెలిసిన నాలెడ్జ్ లోంచి చూడట్లేదు, మనకి తెలిసిన మెటీరియల్ మెడికల్ లోంచి చూడట్లేదు, మనకి తెలిసిన కేస్ టేకింగ్ లో అతను ఇరికించట్లేదు. ఇన్స్టెడ్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ హిమ్, వీఆర్ నాట్ ట్రయింగ్ టు గివ్ హిమ్ ఎనీ రెమెడీ. ఏదో మంది ఇచ్చేద్దాం అనే ఉద్దేశంలో అడగట్లేదు, అతను ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది అతనిలో పెక్యూలియరో చూడడానికి చూస్తున్నాం, ఏది అతన్ని మిగతా వాళ్ళందరికన్నా భిన్నంగా చూసి ఇండివిజువలైజ్ చేస్తుందో దాని గురించి మనం వెతుకుతున్నాం. ఓకేనా? సో అందుకే అతని కథ పార్ట్ మనం ఎక్కడా టచ్ చేయలేదు. చెప్పండి, ఎందుకు బరువు తగ్గారు? మీకు క్యాన్సర్ వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పటి నుంచి మొదలైంది ఈ క్యాన్సర్? మీకు ఇలా క్యాన్సర్ భయం ఎందుకు మొదలైంది? ఆగండి, మీకు హయోసామస్ ఒక డోస్ ఇచ్చి అప్పుడు మాట్లాడదాం. అఫ్ కోర్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇదే పర్సన్ స్ట్రైట్ అవే వచ్చి సార్ నాకు భయంగా ఉంది చచ్చిపోతానేమో అన్నాడు అనుకోండి, ఇంత ఇదంతా చెప్పలేదు అనుకోండి, స్ట్రైట్ అవే మనం ఇవ్వచ్చు. కానీ ఇతను చెప్తున్నాడండి, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ఇంత ఐడియా ఇస్తున్నాడు. సో మనం ఏం చెయ్యక్కర్లేదు, తెలుసుకుంటే చాలంతే. ఓకేనా? ఓకే ఓకే సార్. ఇంకా ఎవరో డౌట్ అడుగుతున్నారు? డౌట్ ఏం లేదు సార్, ఓకే అన్నాం. ఓకే, సరే సరే. సో మనం టైం అయింది. తెలుసుకునే దానికి మనం చెప్పండి. తెలుసుకునే దానికి మనం ఎక్కడెక్కడ అడ్డం పడతాం అనేది 2-3 ప్రశ్నలు చెప్పండి. సహజంగా మనం అడ్డం పడతాం అనేది ఉంటుంది, కథగా పరంగా కానీ ఇంకోటి అంటే కానీ. ఇప్పుడు మనకి చంద్రకాంత్ గారు అడిగిన ప్రశ్న అడ్డమే కదా. ఫస్ట్ లోనే ఆయన అవును. ఏమన్నారు? ఆగండి, ఇదంతా వద్దు, మీకు అసలు ఎందుకు మొదలైంది అని అడిగాం అనుకోండి, మనం అనుకుందాం. అప్పుడు కూడా ఆయన ఇదే చెప్తాడు. ఏమని చెప్తాడు? ఏమండి నాకు ఇలాగా ఓసారి ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఓ 7 kg పౌండ్స్ తగ్గిపోయాను అంటాడు. లేదా నాకు అప్పుడు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ వచ్చేయండి అంటాడు. సేమ్ ఇదే విషయం కథలోకి వెళ్ళి చెప్తాడు అతను. కానీ మనం కథని టచ్ చేయకుండా చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఆ విషయాలు అతను చెప్తున్నాడు, కానీ మనం ఆ ప్రశ్న అడగటం లేదు. డైరెక్ట్ క్వశ్చన్ లేదు మనకి. ఏం జరుగుతోంది అంటే అప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం చెప్తున్నాడు అతను. అంటే మనకి మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్లు ఇచ్చి ఈ డాట్స్ అన్ని కదిపితే మీకు ఒక బొమ్మ వస్తుంది, అవునా? అవును. ఆ బొమ్మ మీరు చేసేవారా? ఇప్పుడు మనం ఆ డాట్స్ కలుపుకుంటూ వెళ్తున్నాం మనం. ఓకే, అలాగే అలా తెలియనప్పుడు ఏం చేస్తామంటే యూజువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మిస్టేక్స్ ఎందుకు మనం పొరపాటు పడిపోతామంటే, పేషెంట్ చెప్పిన 1-2 లక్షణాలు మనకి తెలిసిన ఏదో మందుతో కనెక్ట్ అవుతాయి. అవును. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనిపించి మనం షార్టేజ్ చేసేస్తాం కేసుని. రిపటరీ వాళ్ళు అయితే రిపటరీ చూస్తారు, మెటీరియా మెడికా వాళ్ళు అయితే మెటీరియా మెడికా చూస్తారు. అఫ్ కోర్స్ చూడొచ్చు, మళ్ళీ మీరు అలా అనుకోవద్దు, ఇదేంటండి బాబు ఇలా చెప్తున్నారు. ఈ పేషెంట్ ఏం చెప్పట్లేదు అనుకోండి, రిపటరైజ్ చేయొచ్చు. ఇప్పుడు గౌతమ్ గారు ఉన్నారు, ఆయన చాలా కేసులు పేషెంట్ చెప్పకపోతే బ్రహ్మాండంగా రిపటరీ, ఎండి రిపటరీ కూడా ఆయన చక్కగా చేస్తాడు. ఆయన చెప్పకపోతే ఓకే, కానీ చెప్తున్నప్పుడు అతని తాలూకు డీపర్ లెవెల్స్ లోకి వెళ్ళటం వల్ల మీరేమవుతారంటే అతన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, పెక్యూలియర్ చూడగలుగుతారు, 2 ఇండివిజువలైజ్ చేయగలుగుతారు. అలాగే మనం ఇచ్చే మందుతో అతనికి కంప్లీట్ క్యూర్ రావడానికి అవకాశం ఉంది, పార్షియల్ క్యూర్ కాకుండా. ఓకే, అలాగేనండి. యా, సో ఇక్కడతో మనం ఆఫ్ చేద్దాం, ఎందుకంటే మనకి టైం అయింది. సో నెక్స్ట్ మనం దాంట్లో దీన్ని కంటిన్యూ చేసి మనం
ఒక అవగాహనకు వద్దాం ఈ వ్యక్తి మీద. సరేనా? ఓకే సార్. ఓకే. సో ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా చెప్పమ్మా, చెప్పు. యాక్చువల్గా అసలు నేను అనుకుంటాను అప్పుడప్పుడు, అసలు ఎందుకు నేను ఎంటీ రిపీట్ చేశానని చెప్పేసి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే పేషెంట్ అలా చెప్పినప్పుడల్లా కూడా బాధపడడం కాదు, అది అది ఒక నిమిషం ఇక్కడ అంటే డీపర్ అండర్స్టాండింగ్ అది ఒక ఇన్హిబిషన్ లా ఉంటుంది సాధారణంగా. సో దాన్ని మించి మనం క్వశ్చన్ అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ చెప్తే వెంటనే ఇద్దరు ముగ్గురికి గుర్తుకొస్తుంది, ఏం చెప్తే వెంటనే గుర్తుకొస్తుంది, కానీ దాని థాట్స్ నుంచి బయటికి రావాలి. మీరు చాలా మీ యొక్క క్లాసుల వల్ల చాలా అది ఉపయోగపడుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఒక కేసు పెట్టాం, HBsAg నెగిటివ్ వచ్చింది కదా యాక్చువల్ గా కదా. సో ఆ కేసు నిజానికి రిపర్టరీతో క్యూర్ అయింది. నిజానికి అది సెన్సేషన్ మెథడ్ కేసు కాదు. అలాగే అంతకు ముందు నేను చాలా మెటీరియా మెడికా పరంగా కూడా చాలా మందులు ఇచ్చాను, కానీ నిజంగా అతన్ని క్యూర్ చేయలేకపోయాయి. సో నేను రీకేస్ టేకింగ్ చేసి అతనికి కొన్ని సిమ్టమ్స్ తో రిపర్టరైజ్ చేసి ఇచ్చాక ఆ కేసు ఇప్పుడు HBsAg నెగిటివ్ రావడం అంటే మాటలు కాదు కదా. సో ఆ కేసు అలా వచ్చింది ఏదో మాస్టర్ గారి దయ వల్ల. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ పేషెంట్ చెప్పలేదు అనుకోండి, మనం ఈ మెథడ్స్ అన్ని చేయొచ్చు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. కానీ చెప్తున్నప్పుడు మనం చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మన ఐడియా అంతా ధోని బ్యాటింగ్ లా ఉండాలి. ఇప్పుడు ఏది లేదంటే ఓకే, కానీ ఫస్ట్ బాలే మనం జిడ్డాడడానికి ట్రై చేయకూడదు, ఫస్ట్ బాల్ 6 కొట్టడానికే ట్రై చేయాలి. అల్టిమేట్ గా ఏంటంటే డీపర్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. కానీ ఒక్కొక్కసారి ఎందుకంటే డాక్టర్ గారు ఇవన్నీ అడుగుతున్నారు మీరు అని అడిగాడు అనుకోండి క్వశ్చన్, అక్కడి నుంచి మీరు పుషప్ చేయరు, చేసినా రాదు కేసు. నేను తెలుసుకున్నది నా ఎక్స్పీరియన్స్ లో, పేషెంట్ కనుక ఇన్హిబిట్ చేశాడంటే మనల్ని ఇది ఇంపార్టెంట్ అండి అని చెప్తాం, అయినా వాడు చెప్పట్లేదు అనుకోండి, పుష్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు, రాదు కేసు, బ్లాక్ అయిపోతాం, మనం ఎక్కడో అక్కడ బ్లాక్ అయిపోతాం. సో ప్రతి అండర్స్టాండింగ్ కి, ప్రతి కాన్సెప్ట్ కి ఒక బౌండరీ ఉంటుంది, దీనికి కూడా ఒక బౌండరీ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఇంత కేసు తీసుకుంటున్నాం, ఇతను ఏదైనా అక్యూట్ కండిషన్ లో వచ్చాడు అనుకోండి, మోషన్స్ అవుతున్నాయి అనుకుందాం, సపోజ్ జిగురుగా మోషన్స్ అవుతున్నాయి, కొంచెం కొంచెం అవుతున్నాయి, చిన్న చిన్న అవుతున్నాయి, కడుపులో కొంచెం నులి నొప్పిలా వచ్చిందంటే ఆగండి మీ సెన్సేషన్ తీసుకుంటాను అనకూడదు, ఎలోస్ 30 వేస్తే వాడికి తగ్గిపోతుంది. సో ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది. ఇలాంటి కేసెస్ వెన్ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఇన్నర్ సైడ్, సో లెట్ us ఎక్స్ప్లోర్ దట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద పర్సన్ యాజ్ ఏ హోల్. అంతేగాని మనకి తెలిసిన పరిజ్ఞానంలోంచి చూడడానికి ప్రయత్నం చేయొద్దు, అది ఇక్కడ కాన్సెప్ట్ అంతే. ఇతను చెప్తున్నాడు మన అదృష్టం కొద్ది. నాకు తెలిసినంత వరకు మనకున్న డిఫరెంట్ వేస్ లో మనం ఇండివిజువలైజేషన్ కి వెళ్ళాలి కాబట్టి, ప్రతి మనిషి ఇండివిజువల్ కాబట్టి వాడు ఏ మోడల్లోకి వస్తున్నాడో ఆ మోడల్లోకి తీసుకెళ్ళాలి. అది రూబ్రిక్ లోకి వస్తాడా, మెటీరియా మెడికాల్లోకి వస్తాడా, లేకపోతే మన సెన్సేషన్ మెథడ్కి వస్తారా. కొంతమంది రాగానే చిరాకు ముఖం వేసుకుని ఇన్ని క్వశ్చన్లు వద్దండి నా సంగతి ఏందో తేల్చండి అన్నట్లుగా ఉంటాడు. అటు మొదటి నుండే వాడిని మనం సెన్సేషన్ లోకి ఈ జీవితంలో తీసుకెళ్ళలేము, వాడు మాత్రం చెప్తే. అటువంటిప్పుడు రూబ్రిక్స్ తీసుకుంటామా లేకపోతే మెటీరియల్ మీద తీసుకుంటామా, వాడు చెప్పిన అక్యూట్ ని తీసుకుని ఇమీడియట్ గా కీ సిమ్టమ్ మీద వేసేస్తామా అనేది మనకున్న రకరకాల బాణాల్లో ఇది ఒక బాణం. వాడు ఏ బాణానికి పడిపోతాడు. మీరు గమనించండి, ఇతను ఎక్కడా కూడా చెప్పనట్టుగా మొహం పెట్టలేదు, ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఈయన కదా. చెప్పుకుంటూ సెన్సేషన్ లోకి వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్తున్నాడు, నన్ను ఇంకా అర్థం చేసుకుంటారని వస్తున్నాడు కాబట్టి తీసుకెళ్ళిపోవడమే. రాకపోలేదు అనుకోండి, అప్పుడు మన అదర్ మెథడ్ లోకి వెళ్ళచ్చు. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We will continue in the next session. Okay. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswarah, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.